ఒక కప్పు కాఫీ తాగుతూ నలుగురితో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటే ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. నేను మొన్న పెళ్ళికి వెళ్ళాను. మా జనరేషన్ అంతా ఫోన్లు పక్కన పెట్టేసి అసలు ఎవరు వచ్చినారు చాలా ఎక్సైటెడ్గా అందరినీ కలుసుకున్నారు. ఇంకొక జనరేషన్ ఉంది, అమ్మో ఇంతమంది మనుషులా, అమ్మ బాబాయ్ అని చెప్పి వెంటనే ఫోన్లు తెరిచారు. సో అసలు పిల్లలు టీన్స్ ఫోన్కి అడిక్ట్ ఎందుకు అవుతున్నారో మన రీజన్స్ తెలుసుకుందాం. వన్, ఎప్పుడైనా సరే మనకి లైక్స్ అండ్ కమెంట్స్ వస్తే అది స్పెషల్లీ చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. సో వాళ్ళు బయట నుంచి వ్యాలిడేషన్ కోసం చూస్తూ ఉంటారు. సో 4 లైక్స్ 4 కమెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ అండ్ బ్రెయిన్లో డోపమిన్ అనే ప్లెజర్ అండ్ రివార్డ్ హార్మోన్, దానివల్ల వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ ఏంటంటే, కావాలని ఎన్నో మిలియన్స్ ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేసి మరి మన పిల్లల్ని బ్రెయిన్ని ఎలా పట్టి ఉంచాలి సోషల్ మీడియాకి అని చెప్పి డిజైన్ చేసిన ఆల్గరిథమ్స్ ఇవి. రీల్ ఒకటే వీడియో అని అనుకున్న వాళ్ళం రాత్రంతా స్క్రోల్ చేస్తున్నామంటే ఇదే కారణం. థర్డ్ ఏంటంటే, కంటిన్యూస్గా నోటిఫికేషన్స్, కంటిన్యూస్గా కమెంట్స్, ఏదో ఒకటి ఫోన్ మీద అలా వస్తూ ఉంటే ఎవరేమన్నారు అని చెక్ చేసుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. అండ్ కంటిన్యూస్గా మనని ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా మనం కూడా డిస్ట్రాక్ట్ అవుతాం. అది డిస్ట్రాక్ట్ అయ్యి అటు సైడ్ వెళ్తూ ఉంటారు. ఫోర్త్ ఏంటంటే, అమ్మో అందరూ ఇన్స్టాలో ఉన్నారు, అందరూ ఇది చేస్తున్నారు, నేను చేయకపోతే నేను లెఫ్ట్ అవుట్ అయిపోతానేమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఏదో అంటున్నారు ఈ మధ్య. సో ఈ నలుగురితో పాటు నారాయణ కలవాలి గుంపులో గోవిందన్లాగా అని కూడా వీళ్ళు ఐ సా దట్ రీల్, ఐ సా దట్ కమెంట్ అనుకుంటూ వాళ్ళతో కలవడానికి కూడా సోషల్ మీడియా గారిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా కొంచెం హద్దులోకి తేవచ్చు అంటే, ఫస్ట్ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేది, వాళ్ళు కామ్గా ఉన్నప్పుడు నువ్వేమంటావు అసలు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంది అని, నీ దగ్గరికి ఎవరన్నా పిల్లలు వస్తే నువ్వు అసలు అడ్వైస్ చేస్తావా ఈ గేమ్ అని వాళ్ళని హెల్ప్ అడుగుతున్నట్టుగా మెల్లిగా వాళ్ళ నుంచే సోషల్ మీడియా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే, బౌండరీస్ పెట్టుకోవాలి తప్ప. కొంతమంది గిటార్ వాయిస్తున్నారు, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ వేస్తున్నారు, గ్రోత్ కోసం వాడుకుంటున్నారు. గ్రోత్ కోసం వాడుకోపోయినా పర్లేదు, కనీసం దానివల్ల మనం టైం వేస్ట్ అండ్ లైఫ్ అండ్ స్టడీస్ వేస్ట్ అవ్వకూడదు కదా. సో మనం బౌండరీస్ పెట్టుకోవాలి. నైట్ 9 తర్వాత చూడొద్దు అని నేను అంటాను. వాట్ డు యూ సే? నైట్ అంతా స్క్రోలింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ డన్. ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద డిస్కషన్. అలాగే నో ఫోన్ జోన్, నో ఫోన్ రొటీన్ ఒకటి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరు ఫోన్స్ చూడరు, ఈవెన్ పేరెంట్స్. అలాగే ఫ్యామిలీ అవుటింగ్స్, మూవీ నైట్స్ అండ్ ఎప్పుడైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎవరైనా వచ్చినప్పుడు, అలానే పడుకునే ఒక 1 hour ముందు నో ఫోన్స్. మాటల్లోనే మనం ఒకళ్ళనొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు.